చంద్రబాబు సర్కార్పై ఫిర్యాదు చేశారు. నారాకోడూరు ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు పేరిట సుమారు 650 ఎకరాల పచ్చని పొలాలను అక్రమంగా తీసుకుంటున్నారని వాళ్ళు వాపోయారు. ఈ రోడ్డుకు సుమారు 80 ఎకరాలు అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదన్నారు. 2014-19 కాలంలో రాజధాని పేరిట సుమారు 35,000 ఎకరాల రైతులను తీసుకుని వాళ్ళని ఎప్పటికీ వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం జిల్లా రైతులను ఇబ్బందులు పెట్టలేదని, జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం వై జగన్తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరతామని చెప్తున్నారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారాకోడూరు ప్రాంత రైతులను కలిసి వివరాలు అడిగారని రాంబాబు అనే రైతు తెలిపారు. రైతుల తరపున పోరాటం చేస్తున్నారు. అయితే వారికి తెలియకుండానే భూములకు మార్కింగ్ జరిగిందని నిలదీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలాడితే భవిష్యత్ గలంతేని హెచ్చరిస్తున్నారు. చిన్న సన్నకారు రైతులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. గ్రామ సభ కూడా నిర్వహించుకుంటూ రైతులకు చెప్పకుండా భూములు తీసుకుంటామంటే దారుణం అన్నారు. రైతులు ఉసురు తగిలితే ప్రభుత్వాలు మనుగడ సాగించలేదని రైతులంతా చెప్తున్నారు అన్నట్టుంది హైలైట్ చేశారు. అయితే వక్ఫ్ భూములేగా ఉఫ్మనిపించేద్దాం అంటూ ఇంకో వార్తను హైలైట్ చేసింది. ఆగని చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు, 100 కోట్ల విలువైన భూములపై పచ్చగద్దల కన్ను, టైటిల్ మార్పు కుదరదన్న వక్ఫ్ బోర్డు తీర్మానం సైతం బేఖాతరు, ముస్లిం సమాజం నిరసిస్తున్న బాబు సర్కార్ పన్నాగాలు, వక్ఫ్ చట్టానికి విరుద్ధంగా ఏపీఐఏసీకి బదలాయించే ఎత్తులు, ఏపీఐఏసీ నుంచి ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో ఫలహారం, చినకాకంలో అంజుమనియా ఇస్లామియాకి చెందిన 71.57 ఎకరాలకు నోటిఫికేషన్, అభ్యంతరాలకు 60 రోజులు గడువు ఇచ్చిన కలెక్టర్, ఆపై గుంటూరు జామియా మసీదుకి చెందిన మల్లాయపాలెం భూమి 238.18 ఎకరాలు, తాడికొండ మసీదు భూమి 100 ఎకరాలు, కొండపల్లి కాజీమాన్యం 50 ఎకరాలపై కన్ను, వక్ఫ్ భూములా ఉఫ్మనిపించేద్దాం అన్న విధంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ ధోరణి. 100 కోట్ల విలువైన భూములను పచ్చగద్దలు కాజేసేందుకు పెద్ద స్కెచ్ చేసింది. గత ఏడాది మొదలైన ఈ ప్రయత్నాలకు వక్ఫ్ బోర్డు తీర్మానం తాత్కాలిక బ్రేక్ పడినా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ చట్టానికి విరుద్ధం అంటూ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నా, లీజుకైతే ఓకే, వక్ఫ్ ఆస్తులు టైటిల్ మార్పునికి వీల్లేదని బోర్డు చెప్తున్నా, భూములను కాజేసే కుట్రలు ఆగడం లేదు. విలువైన ఆస్తులు పరులు పాలు చేసి దాతల ఆశయాన్ని దెబ్బతీయొద్దని ముస్లిం సమాజం ఎన్ని విధాలుగా కోరుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. తన దారుణమైన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. గుంటూరు షాహీ జామియా మసీదుకి చెందిన మల్లాయపాలెంలో 233.18 ఎకరాలు, గుంటూరులోని అంజుమనియా ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలంలోని చినకాకంలో 71.57 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఏపీఐఏసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాది నుంచి ఎడతెగని ప్రయత్నాలు చేస్తుంది. మల్లాయపాలెంలోని భూములు ఏపీఐఏసీకి భూసేకరణ పేరుతో అప్పగించేందుకు గత ఏడాది మార్చిలో తెనాలి సబ్ కలెక్టర్ ఏపీఐఏసీ అధికారులకు లేఖ రాయడానికి సాక్షి బయటపెట్టింది. 100 కోట్ల విలువైన వక్ఫ్ భూములు పచ్చనేతలకు అప్పగించేందుకు చేసిన ఈ ప్రయత్నాలను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మల్లాయపాలెం వక్ఫ్ భూములకి ఏపీఐసీకి అప్పగించే ప్రధాన అంశంపై ఏకాభిప్రాయం సాధించలేమని భావించిన వక్ఫ్